అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. మరి ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రతి రైతు కూడా మనకు వెంటనే కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు ఇలా చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఒక అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది ఏ తేదీన విడుదల చేస్తున్నారు, ఏ తేదీన అర్హుల జాబితా వస్తుంది, అర్హుల జాబితాలో పేర్లు వచ్చాయా లేదని చెప్పి ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ అర్హుల జాబితాలో పేరు కనుక లేకుండా ఉంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తప్పకుండా వివరాలకి మనం వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ 6,000 రూపాయలు, రెండు కలిపి 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతోంది. మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అంటే ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మన ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 9,400 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 3,100 కోట్లు, మొత్తం కలిపి 9,400 కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేయడం జరిగింది. మరి రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి వారికి డబ్బుల విడుదలకు మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట. మరి డబ్బులు మనకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని డబ్బులు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ క్రాఫ్, రైతు గుర్తింపు కార్డు. రైతు గుర్తింపు కార్డు చాలా ఇంపార్టెంట్. మరి ప్రభుత్వం కూడా ఇప్పుడు తాజాగా రైతు సేవా కేంద్రాల్లో తగినటువంటి సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెళ్ళి ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మరి ఇలా అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి కూడా తేల్చి చెప్పింది. కాబట్టి ఏ రైతు కూడా అశ్రద్ధ చేయొద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు రావాలి అంటే. కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు తప్పకుండా ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ముందుగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితా అనేది ఈ నెల 20వ తారీఖున వస్తుంది, ఫైనల్ జాబితా. మరి ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మీరు నేను చెప్పినట్లు కనుక చేస్తే ఖచ్చితంగా 20వ తారీఖున వచ్చేటువంటి లిస్టులో మీ పేరు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా క్లారిటీగా మనకి ఇక్కడ రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఇస్తామని చెప్తుంది. అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయం అయితే అందుతుంది. మీరు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు. తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ముందుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డుతో మీరు అప్లై చేసుకోండి. యొక్క పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే
అర్హుల జాబితాలో పేరు అనేది కల్పిస్తుంది. మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు వచ్చినట్లే. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తుంది. మరి లేదా రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అందుబాటులోకి తెస్తారు. అక్కడ మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది ఇంట్లో కూర్చొని ఈకేవైసీ పూర్తి చేయండి. లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. దయచేసి ఈకేవైసీ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. దీంతోపాటు ఎన్పిసిఐ లింక్ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డును అయితే తీసుకొచ్చి అంటే రైతు గుర్తింపు కార్డు. ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకుని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందాలన్నా
లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్ని కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే తప్పకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి